ఇన్ని దినాలకోలే ఫామ్ హౌజ్ల యాళ్లకు బుక్కెడు తిని నిమ్మలంగా నిద్రపోతున్నది కావచ్చు. కేసీఆర్ సార్ ముఖము జర నిగనిగలాడుతున్నట్టు లేదు. తుంటిబొక్క జరిగినాక జర గుంజుకపోయిన సార్ ఇప్పుడు పెయ్యి పట్టినట్టే అనిపిస్తున్నది కదా. చాలా దినాలకు బయటకెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ సారు మలి సర్కారు గురించి ఇట్లా అనుకొచ్చిండు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఇన్నరా ఏమంటున్నాడో. ఇట్లా అనగానే ఆడున్న కార్యకర్తలు మొత్తం కీకెలు పెడబొబ్బలు పెట్టుకుంటా చేతులు బెతట్టు సట్ట సప్పట్లు కొట్టిర్రు. ఇట్లా కేసీఆర్ సార్ కూడా మాట్లాడక మస్తు దినాలు అవుతుందని కూడా అనుకున్నారట. ఈ ముచ్చటిన్న సీఎం రేవంత్ సార్ ఏమంటుండో ఈనుండ్రి. ఆయన కొడతానంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? ఇన్నరా కేసీఆర్ మొదలు కట్టెలేకుండా నిలబడు అటెనక సిక్కి బలంగా కొడుదు అని ఎత్తిపొడిచిండు. ఎత్తిపొడుసులు ఎట్లున్నాయి? వీళ్ళు ఒకళ్ళు ఎక్కిరించుకున్నతోని ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా అంటే పావులంతు కూడా ఏం ఫాయిదా లేదు.